రాజకీయ రాక్షసత్వం ఇప్పటికైనా ఆగుతుందా? పరిస్థితులు దారికొస్తాయా? ఎందుకంటే ఓ రాయి విసిరినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే ఇన్హ్యూమన్ అంటే మానవత్వం లేనటువంటిది రాయి వేసినటువంటి వాడికి ఉంటే, అదే సందర్భంలో దాని మీద మాట్లాడేటటువంటి వాళ్ళల్లో కూడా మానవత్వం లోపించడం అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి అంశం. అదేది కొట్టుకున్నాడు, రాయి గీక్కున్నాడు, చేసుకున్నాడు, ఇదే తరహాలో సాగినటువంటిది నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారాలకు సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతోంది? ఇప్పటికైనా ఈ ఉదంతాన్ని ఇక్కడితో ఆపుతారా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది కొంత కంట్రోల్ అయింది. ఇది మొన్నటి టెంపో నుంచి అది ఎక్కడ జగన్కి లబ్ధి చేకూరుతుందేమో టెంపర్ అన్నటువంటి ఉద్దేశంతో కోడికత్తి ఇది లింక్ చేసేయడం, ప్లస్ అదైనా ఇదైనా రెండు కూడా దాడే. నిజంగా అంత పవర్ఫుల్ అయితే కనుక వీళ్ళు కూడా చేయించుకోవచ్చు. అట్లాగే ఎందుకు చేయించుకోలేదు అంటే, ఇప్పుడు మొన్న చంద్రబాబు మీద రాయబడితే అది కూడా దీని కోటా కిందకు వస్తుంది కాదు కదా. ఇక్కడ దెబ్బ తగిలింది కాబట్టి ఇన్హ్యూమన్. మామూలుగా రాయేస్తే ఆకతాయి రాయి అంటాం. దెబ్బ తగిలింది కాబట్టి మానవత్వం అనేటువంటిది ఆలోచిస్తాం. ఇప్పటికైనా ఆ ప్రచారాన్ని ఇక్కడితో ఆపితే బాగుంటుంది.